అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మామూలుగా ఆడవాళ్ళందరికీ ఏంటంటే ఇంటి పనులు, మామూలుగా ఇంటి పనులతో మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం. పండగ వచ్చిందంటే చాలు ఇంకా టెన్షన్ అయిపోతాం. అమ్మో రోజువారీ పనులు ఉంటాయి, పండగ పనులు ఉంటూ ఉంటాయి, తప్పవి ఇవేమీనో అనుకుంటాము. అందుకని నేను ఇంట్లో పని ఎలా చేసుకుంటున్నాను అంటే నా డైలీ రొటీన్ పనులు ఎలా ఉంటాయి, దాంతోపాటు పండగ కోసం నేను స్పెషల్గా ఏం చేస్తాను అన్నది సరదాగా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటే ఎందుకని మనకి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బాగుందన్నప్పుడు మనం కూడా ఇలాగే మెయింటైన్ చేసుకోవాలి, ఇలాగే పని చేసుకోవాలి అని ఎవరింటికైనా చూసినప్పుడైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. నేనైతే అనుకుంటూ ఉంటాను, అబ్బా వీళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారు, నేను అసలు సరిగ్గా పెట్టుకోవట్లేదు, ఇంకా కొంచెం ట్రై చేయాలి అని. రోజు రొటీన్ పనులు అయితే కొన్ని మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. ఫెస్టివల్ వచ్చింది అంటే ఇంకొంచెం ఇంటిని డెకరేట్ చేసుకోవాలి, మనం మంచిగా అలంకరణ చేసుకోవాలి, కొత్తగా ఏదైనా పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో సరదాగా మోటివేషనల్గా ఉంటుంది మన లేడీస్ అందరికీను. పండగ వాతావరణాన్ని కొంచెం ఇంటికి తెప్పించడానికి అన్నట్టుగా షేర్ చేద్దాం కొన్ని నేను చేసుకునే పనులను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది, మోటివేషనల్గా కూడా ఉండొచ్చని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఫస్ట్ మన ఇంటికి రాగానే ఫస్ట్ మెయిన్ హాలే కనిపిస్తుంది. అంటే అక్కడ లుక్ బాగుంది అంటే ఇంక ఇల్లంతా బాగున్నట్టే. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ప్రతి రూమ్కి వెళ్ళి తిరగరు కదా. ఫస్ట్ టైం ఎవరైనా ఇల్లు చూడాలనుకుంటే తప్ప లేకపోతే హాల్లోనే వచ్చి కూర్చుంటారు. సో అలాంటిది హాల్ మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉండాలి. కానీ మనమే హాల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి తీసి సెంటర్ టేబుల్ మీదే వస్తువులు పెట్టడం, లేకపోతే టీవీ కింద ఎక్కడో పేపర్ బిల్లు అవి ఇవి అన్నీ అలా ఎక్కువగా మనం ఇంట్లోకి ఏదైనా వస్తుందంటే హాల్ ద్వారానే వస్తుంది కాబట్టి అక్కడే ఎక్కువ డంప్ చేసేస్తూ ఉంటాం. సోఫాల మీద షాపింగ్ చేసి వచ్చి ఉండే తర్వాత పెడదాంలే అని చెప్పను. ఏదైనా బిల్లు వచ్చినా, ఏదైనా బయటికి వెళ్ళొచ్చి ఏదైనా వస్తువు తెస్తే చాలు ఫస్ట్ సెంటర్ టేబుల్ మీదకి హాల్లోకి అప్పుడు మనకి ఏంటంటే ఇల్లంతా ఏదో హడావిడిగా ఉన్నట్టు గమ్మున అప్పుడే ఎవరో ఒకరు రావడము. ఎప్పుడు నీట్గా పెట్టుకున్నప్పుడు రారు. ఈ వీడియో మీకు ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఇలాంటి టాపిక్ మీద. మనం ఎప్పుడైతే బద్దకిస్తామో అప్పుడే గబుక్కన ఎవరో ఒకళ్ళు వస్తారు. అయ్యో ఇంత నీట్గా పెట్టుకున్నాం, ఇప్పుడేమో బయటకు అలసిపోయి వచ్చి ఇప్పుడు ఇలా పెట్టాం కదా అని అనిపించే లోపల మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన సందర్భాలు కూడా అవుతూనే ఉంటాయి. అందుకనే ఎక్కడ తీసిన వస్తువు దానికంటే ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకోవడం, తీసిన వస్తువు మళ్ళీ వెంటనే దాని అక్కడ చేర్చేయడం, ఇవి మన మెయిన్ థింగ్స్. వెంటనే దాని ప్లేసు మన ఇది ఇక్కడ ఒక 4 సార్లు 4 ఏరియాలు తిరగాల్సి వస్తుంది. బెడ్రూమ్లో పెట్టేవి కొన్ని, పూజకి సంబంధించి పెట్టేవి కొన్ని, లేకపోతే టీవీ యూనిట్ దగ్గర ఏదైనా మిస్లీనియస్ పెట్టుకునే చోట కొన్ని అలా ఉంటాయి. బిల్స్ అని దాచుకునేవి కొన్ని చెప్పానుగా. బిల్స్ అవి కూడా మనకు అవసరమా లేదా చూసుకొని మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఎందుకంటే శ్రావణ మాసం షాపింగ్ చేస్తూ ఉంటాం, మనకే మళ్ళీ గబుక్కొని రిటర్న్ చేసుకోవాలనిపిస్తుంది. బిల్స్ అన్నీ ఒక కవర్లో పెట్టుకుని మంత్ అంతా అయిపోయాక ఆ బిల్స్ అన్నిటిని మళ్ళీ మనం ఒకసారి సెట్ చేసేసుకుని అవసరం లేనంటూ పడేసి మళ్ళీ పెట్టుకుంటాం. అంటే ఏంటంటే ఎక్కడికి పోవు, అయ్యో మనకి ఇంకా డేట్ ఉందా, టైం ఉందా, ఎక్స్చేంజ్ చేసుకోవాలన్న టెన్షన్ కూడా ఉండదు మనకి. అప్పుడు హాల్ ఏంటంటే మనకి ప్రశాంతంగా ఉంటుంటుంది. సెంటర్ టేబుల్ కూడా ఎప్పుడు ఉండే కాకుండా ఏదైనా బ్లౌజ్ పీస్ తోటో ఏదో ఒక డిఫరెంట్ క్లాత్ తోటో సోఫాలకో కర్టెన్స్కో మ్యాచ్ అయ్యేలాగా చూసుకుని అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా నీట్గా ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా చెప్పాను కదా, స్పెట్స్, రిమోట్లు అక్కడక్కడ పెడతాం కానీ మళ్ళీ సమయానికి కరెక్ట్గా మనకు కనిపించవు, వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టాము కళ్ళజోడు ఎక్కడ ఉంది, లేకపోతే పేపర్లు ఎక్కడ పక్కడ చదివేసి ఇష్టం ఉన్నట్టుగా మడతలు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా వచ్చినప్పుడు పేపర్ ఎంత బాగుందో అలాగే చదివిన తర్వాత కూడా పేపర్ అంతే నీట్గా ఉండేలాగా పెట్టుకుని మనం మేనేజ్ చేసుకుంటే ఒక ½ అన్ అవర్ పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్కూల్కి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒక్క క్షణం ఏదో గందరగోళంగా ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత కొంచెం ఏదో కాఫీ తాగి కాస్త ఏదైనా తిని ప్రశాంతంగా మొదలు పెడితే చక్కగా ఇల్లంతా ఒక ½ అన్ అవర్లో క్లీన్ చేసేసుకోవచ్చు. కొంచెం ఏదైనా ఫెస్టివల్ టైము, పండగలు ఏదైనా వస్తున్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ మనకు ఉండే వాటిలోనే ఏం కొనేక్కర్లేదు, ఎక్కువగా డబ్బులు పెట్టి కొన్న అవసరం కూడా లేదు. ఉన్న వాటిల్లోనే ఏదో ఒక చిన్న డెకరేటివ్గా తీసి దాన్ని మంచిగా అమర్చి ఇంట్లో ఉన్న 2 పువ్వులు వేసి సెంటర్ టేబుల్ మీద ఒక చిన్న ఏదైనా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ ఏమైనా ఉంటాయి కదా మనకి, అలాంటివి వేసి కొంచెం చేస్తే ఒక లుక్కే మారిపోతుంది, మంచి అరోమా వస్తుంది, మనకు కూడా ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. ఇల్లంతా సర్దుకుని అలా సోఫాలో ప్రశాంతంగా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది మనకి. కష్టపడిన తర్వాత వచ్చే సుఖంగా ఉండే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తే మాత్రం ఆహా అనిపిస్తుంది. అవునా కదా అనేది నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందులో పండగ వస్తుంది కాబట్టి ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది. శ్రావణ మాసం ముఖ్యంగా మనం వాయినాలకి పేరెంటాలకి వెళ్తూనే తీసుకోవడానికని వచ్చిన తర్వాత వెంటనే వాటిలన్నిటినీ అలా మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో టేబుల్ మీద పరిచేస్తూ ఉంటాం.
బ్లౌజ్ పీసులు, కుంకుమ పసుపు, బ్యాగులు, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు అన్నీ ఇన్ని చేరుతూ ఉంటాయి. వాటిని కూడా వెంటనే ఒక బ్యాగ్లో ఏదైనా చిన్న చిన్న బ్యాగులు ఇస్తే మళ్ళీ మనకి రీయూజ్ అనుకుంటే వాటిని మనం మంచిగా ఉన్నాయి పడ్డది అనుకుంటే రీయూజ్ అనుకుంటే ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకోవడం. పసుపు కుంకుమ డబ్బులు ఏమైనా ఉంటే దానికంటూ ఒక డబ్బా. ఎందుకంటే ఇవి మనం వెంటనే పడేయలేము. గబుక్కన మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు టక్కన యూజ్ అయ్యేటట్టుగా. ఎందుకంటే ఇవి కొండ మార్పిడిలాగా తిరుగుతూనే ఉంటాయి అందరింటికేను. అవే 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 రిపీట్. నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా వాటిని ఇవ్వడం. కొన్ని రోజుల తర్వాత ఏదైనా పాడేయి అనుకుంటే హ్యాపీగా ఎక్కడో అక్కడ మనం మొక్కల్లోనో తొక్కని చోట నీళ్ళల్లోనో కలిపేస్తే బెటరు. ఏదైనా తర్వాత మెడిసిన్స్ ఏమైనా మనం ఏదైనా హెల్త్ పరంగా వాడాల్సి వచ్చినా ఒక వారం రోజుల తర్వాత అలాగే ఉంటాయి. వాటిని కూడా ఎక్కడికక్కడ ఏ ప్లేస్ ఆ ప్లేసు. కిచెన్లో కూడా మనం వంట అయిన తర్వాత మొత్తం అంతా ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్గా అందరూ చేసుకునే పనులే ఇవి. నేను చేసుకునే పనులు మాత్రం షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటాను నా రొటీన్ పనులు అన్నది. ఆ తర్వాత ఫ్రూట్స్, తమలపాకులు ఏమైనా ఉంటే తింటామా తమలపాకులో ఉంచుకోవడం, లేకపోతే మొక్కల్లో వేసేయడం. ఫ్రూట్స్ కూడా వాటి బాస్కెట్లో పెట్టేస్తే నుసుమనవి వాలడం కానీ అవి ఏం లేకుండా ఉంటాయి. కొంచెం వెంటనే మనం చేసేసుకోవడం వల్ల ఆ ప్లేస్ కొంచెం ఎక్కువగా పాడవకుండా ఉంటుంది అంతేను. ఆ తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని డైనింగ్ టేబుల్ కానీ, కిచెన్ కానీ, సెంటర్ టేబుల్ కానీ ఇవన్నీ డైలీ మనం క్లీన్ చేసుకోవాల్సినవి ఖచ్చితంగాను. కాలిన్ తోటి ఏదో లిక్విడ్ తోటో సంథింగ్. అప్పుడు కొంచెం ఫెస్టివ్ టైంలో కూడా మనం ఎలా డెకరేట్ చేసుకుంటాం, ఏదైనా ఒక మంచి క్లాత్ తోటి రన్నర్తో కానీ, లేకపోతే ఏదైనా చున్నీ ఉంటే చున్నీతో చేసుకోవచ్చు. ఇందాక చెప్పానుగా బ్లౌజ్ పీస్ తోటి అని చెప్పని. ఏదైనా మన ఇంట్లో ఉన్న దాంతో ఫెస్టివ్కి లుక్ తెప్పించడానికి ఎలా అయినా మన బ్రెయిన్ వాడుకుని చేసుకోవచ్చు మనం. చిన్నగా ఒక ప్లాంట్ కానీ, ఏదో ఒక టిష్యూ హోల్డరు, అలాగే ఒక బౌల్ కానీ ఏదైనా పెట్టుకొని చిన్న ఫ్రెష్ ఫ్లవర్స్. అలా అని మరీ ఎక్కువ రోజులు ఉంచితే కూడా వర్షాకాలం కాబట్టి నిల్వ నీరున్న ప్రమాదమే. ఒక 1 or 2 days అంతే పెట్టి మళ్ళీ వెంటనే నీళ్లు చేంజ్ చేసేయడం. మళ్ళీ ఏమైనా కొత్త ఫ్లవర్స్ అది ఉంటే వేసుకొని ఏదైనా చిన్న లిక్విడ్స్, ఏదైనా అరోమా మంచిగా ఉండేవైనా కొన్ని లిక్విడ్స్ వేసుకుంటే మంచి సువాసనతో ఉంటుంది. ఏరియా అంతా బాగున్నట్టు ఉంటుంది. మనకు కూడా ఆ ఏరియాకి వెళ్ళేసరికి అంతా మంచి లుక్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అనమాట. సో నేను అలా చేసుకుంటాను అని చెప్పని సరదాగా ఎప్పుడైనా నాకు అనిపించినప్పుడు చేసుకునే పనులు మీకు షేర్ చేస్తాను ఈరోజు. కిచెన్ కూడా మనకి కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్న సింక్ నిండా గిన్నెలు ఉండడం కానీ అది కూడా కొంచెం మనకి హైజీన్గా ఉన్నట్టు అనిపించదు. ఏదైనా ఒక పక్కన టబ్బు పెట్టుకొని అందులోనే రోజువారీ గిన్నెలు వేసుకుని తర్వాత మేడ్ వచ్చినట్టు పెట్టడం కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు తోమేసుకోవడం కానీ, ప్లాట్ఫామ్ మీద కూడా ఊరికే ఒక 10 గిన్నెలు ఊరికే అన్నీ హడావుడిగా పెట్టుకోవడం కానీ, సింపుల్గా మనకి ఏది మెయిన్ డైలీ నీడ్కి ఏది అవసరం, మనకి ఆయిల్, నూనె, నెయ్యి వేసుకునేది, డికాక్షన్ తీసుకునేవి ఏమైనా మనకి మెయిన్గా ఉండేవన్నీ చూసుకుని అవి మాత్రమే పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ఏదైనా సింపుల్ రొటేట్స్ ఉంటే దాన్ని మనం రొటేట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. చెప్పానుగా చిన్న పనులే మనం చేసుకునే పనులే. దానికోసం హడావుడిగా పెద్ద పెద్ద వస్తువులు కొని కార్నర్ అంతా నింపి హడావుడి చేయక్కర్లేదు. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి నేనైతే అలా మారుస్తూ ఉంటాను. ఒకసారి ఇక్కడ పెడతాను, మళ్ళీ తీసుకెళ్ళి హాల్లో పెడతాను, లేకపోతే ఇంకే చోట పెడుతూ ఉంటాను. నాకు ఎక్కడ అప్పుడు పెట్టాలనిపిస్తే నా మైండ్ సెట్కి అక్కడ మారుస్తూ ఉంటాను అంతే. అవే వస్తువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన కిచెన్ బాగుండాలి, మనందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సింక్ ఎప్పుడు నీట్గా ఉండాలి, ఖచ్చితంగాను మెరుస్తూ ఉండాలి. గిన్నెలు ఎక్కువ అందులో వేయకుండా హ్యాండ్ వాష్కి మాత్రం మామూలుగా ఏదైనా అలా వాడుకునేటట్టుగా ఉండాలి తప్ప ఊరికే దాని నిండా సామాన్ ఎక్కువ ఉండి మళ్ళీ అవన్నీ ఉండడం కన్నా కొంచెం ఇలా వేసుకుంటే టబ్బు అనేది పక్కన టబ్బు పెట్టుకోవడం అది బాగుంటాయి. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంట్లో డబ్బాలు అవి ఎక్కువైపోతూ ఉంటాయి కదా. ఎలాగో మనం ప్రక్షాళన చేస్తూ ఉంటాము, డస్టింగ్ అవి చేస్తూ ఉన్నప్పుడు అక్కర్లేనివి మనం వాడట్లేదు అనుకున్నా కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసేసుకోవడం వల్ల లేదా డంప్ అయిపోతాయి సామాన్లు. నేను ఎప్పుడో పనికి వస్తాయిలే, ఎప్పుడో అవసరం అవుతాయిలే అని చెప్పని మనమే దాస్తూ ఉంటాము. మనం ఏదైనా టిఫిన్స్ స్విగ్గీ కొట్టుకున్నప్పుడు వచ్చిన డబ్బాలు అవి ఇవిను అక్కర్లేదు అనుకున్నప్పుడు తీసేయడం, లేకపోతే ఇంకేదైనా ప్లేస్లో మనం స్టోర్ చేసుకోవడం తప్ప కిచెన్లోనే పెట్టేసుకుని నింపుకోవడం వల్ల మళ్ళీ దానివల్ల ఎక్కువ ఈ కాటు ఏదైనా పెడితే కనుక బొద్దింకలు అవి చేరడం కూడా అవుతాయి ఎక్కువగాను. అందుకని చూసుకుని అలాంటివి ఏం లేకుండా ఉండి మనం ఎప్పటికప్పుడు నీట్గా తీసేసుకోవడం వల్ల బెటర్. ఏదైనా బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ పని అక్కడ ఏదైనా పట్టుకెళ్ళి అక్కడ సర్దాల్సి వస్తే వెంటనే పట్టుకెళ్ళి, లేకపోతే అక్కడి నుంచి బయటకి ఏదైనా తీసుకురావాల్సి వస్తే అక్కడి నుంచి తీసుకురావడం. వెంటిలేషన్ ముఖ్యంగా తగిలేలాగా చక్కగా కట్టెలన్నీ తీసి ఇంట్లో చక్కగా సూర్యరశ్మి పడి వెంటిలేషన్ బాగుంది అంటే మెయిన్ వర్షాకాలంలో ఇంకా ఇంపార్టెంట్ అది. అక్కడంతా టేబుల్స్ మనం ఏదైనా పైన ఉండే టేబుల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాల్సి వస్తే మాప్ చేసేసుకుని కాలిన్ తోటి ఏదైనా
నీట్గా సర్దేసుకున్నాం అంటే అవి కూడా నీట్గా ఉంటాయి. లేకపోతే డస్ట్ కనపడని డస్ట్ మనకి పేరుకున్నట్టు ఉంటుంది. ఇలా చేయి పెడితే మనకి చేతికి అంటుకున్నట్టు ఉంటుంది కదా. మిర్రర్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ అవి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ డైలీ చేసుకునే పనులు అలా మనం ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల పండగ వచ్చిందంటే మనం భయపడుకోని అవసరం లేదు. అమ్మో లేకపోతే పండగ పనులా అని భయపడిపోతూ ఉంటాం కదా. అలాగే లాండ్రీ కానీ బట్టలు ఊరికే డమ్ చేసేసి ఎప్పుడో వేద్దాం అనుకోవడం కన్నా ఎప్పుడు బట్టలు అప్పుడు బుట్ట ఎప్పటికప్పుడు ఖాళీ చేసేయడం, వాషింగ్ మిషన్ నిండుతుంది కరెక్ట్గా సరిపోతున్నప్పుడు వేసేసేయడం, ఆరేసుకోవడం, బట్టలు మడతట్టడం ప్రతి ఇంట్లోనూ ఉండేదే. కుర్చీలోనో మంచం మీద ఒక 2-3 రోజులకు బట్టలు అలా వేలాడుతూ ఉంటాయి. రేపు మడత పెడతానులే బద్ధకంగా ఉంది అనుకుంటూ ఉంటాను, నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి చూస్తే టెన్షన్ అయిపోతూ ఉంటాం. ఇంకొక రోజు బట్టలు పెరిగాయో అంతే గుండాగినంత పని అవుతుంది, అమ్మో ఇన్ని బట్టలు మడత పెట్టాలని. సో మొదటి రోజే ఎంతో కొంత ఓపిక తెచ్చుకుని పాటలు వింటూను ఏదో ఒక ఫోన్ మాట్లాడుకుంటూను, ముఖ్యంగా మనం ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ టైంలోనే బట్టలు మడత పెట్టేసుకుని తెలియదు మనకు ఆ పని. అలా చేసేసుకుంటే తొందరగా పని అయిపోయినట్టుంటుంది, అమ్మయ్య తెమిలిపోయింది అనుకుంటాం. లేకపోతే ఆ బట్టలు చూసినా టెన్షన్ అయిపోతాం మనం. బుట్ట తోమేసిన తర్వాత బుట్ట సర్దుకోవడం, అంట్లు, తర్వాత బట్టలు మడత పెట్టడం, వాటిని మళ్ళీ ఎక్కడక్కడ పెట్టుకోవడం, ఎవరి కబోర్డ్లో వాళ్ళని పెట్టడం, ఇవన్నీ బిగ్ టాస్క్లే మనకి. కానీ తప్పదు, ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది, మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం, మనం కూడా యాక్టివ్గా ఉంటాం. లేకపోతే బద్ధకంగా అలా ఫోన్ పట్టుకునో టీవీ పెట్టుకునో ఫోన్ మాట్లాడుతూనో కూర్చుంటే మనలో కూడా యాక్టివ్నెస్ తగ్గిపోతుంది కదా. మనం యాక్టివ్గా ఉంటూ మన ఇంట్లో పనులు కూడా మనం యాక్టివ్గా చేసుకోవడం వల్ల బాగుంటుందని చెప్పాను అంతే. సో నేను చేసుకునే రొటీన్ డైలీ యాక్టివిటీస్ ఇవన్నీ నేను అందుకని మీకు కూడా సరదాగా షేర్ చేస్తున్నాను. నేను ఎలా పెట్టుకుంటాను, ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా పెట్టుకుంటాను, మా ఇల్లు ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నీ మీకు తెలుసు కాబట్టి అవే నేను షేర్ చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా మీరు అందరూ ఇలాగే చేసుకుంటారని నాకు తెలుసు ఆబ్వియస్లీను. ఈరోజు నుంచి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఇంకా ఫుల్ హడావుడిగా ఉంటాం మనం. నేను కూడా వీడియోస్ స్టార్ట్ చేయాలి శ్రావణ మాసం స్పెషల్ కింద. కొంచెం ఏదో అంత ఉత్సాహంగా చేయలేకపోతున్నాను, బట్ డెఫినెట్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు మంచి మంచి వీడియోస్ శ్రావణ మాసం సంబంధించిన ఏమైనా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే శ్రావణ మాసానికి స్పెషల్గా షాపింగ్ కానీ అంటే చీరలు ఏదైనా జ్యువెలరీ తీసుకోవాల్సి వచ్చిందంటే మీరు అందరూ కూడా చేసేసి ఉంటారేమో అనుకుంటున్నాను. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా చీరలు తీసుకున్నాను, అవి నేను ఏంటనేది షేర్ చేస్తాను, ఎందుకంటే టైలర్కి ఇచ్చాను అక్కడ. వచ్చిన తర్వాత షేర్ చేస్తాను. మళ్ళీ స్టిచ్చింగ్కి ఇవ్వకపోతే వెంటనే ఇవ్వరు కదా, అందుకని ఫస్ట్ అక్కడే టైలర్కే ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంకా ఏం కొన్నాను అవి ఇవన్నీ తప్పకుండా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఏదో చిన్న హ్యాపీనెస్, మనం కొనుక్కునే ఎవరికైనా షేర్ చేస్తే బాగున్నాయంటే అదొక ఆనందం అంతేను. మీరు కొనుక్కున్న కూడా ఏమైనా ఉంటే తప్పకుండా నాకు షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా డైలీ రొటీన్ వ్లాగ్ ఇది. అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్ పండగకు సంబంధించినట్టుగా ఉంటుంది. మా ఇల్లు ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.